మనందరికి తెలుసు అమెరికా ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసిన విషయం. ఇస్ఫహాన్, ఫోర్దో, నతాంజ్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా రీసెంట్గా అటాక్ చేసింది. దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, రిటాలియేట్ చేస్తామని చెప్పి ఇరాన్ ప్రతిజ్ఞ పూనింది. అయితే అమెరికాని అటాక్ చేసే అంత లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. అమెరికాని ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేయాలంటే దాదాపు 7,000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మిసైల్స్ కావాలి. అలాంటి మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవన్నమాట. దాంతో ఇరాన్ అమెరికా బేసెస్ ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకుందనమాట. మొత్తం మిడిల్ ఈస్ట్లో దాదాపు 45,000 మంది అమెరికన్ మిలిటరీ పర్సనల్ ఉన్నారు. మిడిల్ ఈస్ట్లో సిరియా, ఇరాక్, కువైట్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డన్ ఈ దేశాల్లో అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఖతార్లో చూస్తే కనుక ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్ అనేది ఉందన్నమాట. ఇది ఈ ప్రాంతంలోనే లార్జెస్ట్ ఎయిర్ బేస్. ఇక్కడ 10,000 మంది అమెరికన్ మిలిటరీ పర్సనల్ ఉన్నారు. ఈ ఎయిర్ బేస్ అక్కడ చాలా స్ట్రాంగ్ అనమాట. ఇదంతా ఈ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో, ఈ ఖతార్ ప్రాంతంలో ఇది ఉంటుంది ఎయిర్ బేస్. ఇరాన్కి చాలా దగ్గర టార్గెట్ కూడా. సో ఖతార్లో ఉన్న ఈ ఎయిర్ బేస్ను ఇరాన్ అటాక్ చేసింది. అంతేకాదు ఇరాక్లో ఉన్న మిలిటరీ బేస్ను కూడా అటాక్ చేసిందంట. అక్కడ దాదాపు 2,500 మంది ఉన్నారు. అయితే ఇరాన్ ఇప్పటికే మేము రిటాలియేట్ చేస్తాం, అమెరికాకి బుద్ధి చెప్తామని ప్రకటించడంతో ఆల్రెడీ ఎయిర్ బేసెస్ అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నాయి. అంటే పేరుకి ఇరాన్ అటాక్ చేసింది, పేరుకి మొత్తం మిసైల్స్ వచ్చాయి, కానీ కంప్లీట్గా అవన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేసుకున్నారనమాట. ఏ ఒక్క నష్టం జరగలేదు, పెద్ద డ్యామేజ్ జరగలేదంట. కానీ ఇరాన్ మాత్రం వాళ్ళ ప్రజలకి మేము అటాక్ చేసాం, రిటాలియేట్ చేసాం, అమెరికాకు బుద్ధి చెప్పామని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ జరిగిన పెద్ద నష్టం అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు ఖతార్ ఏం చేస్తుంది? ఖతార్ నిజంగా ఈ వార్ని ఎస్కలేట్ చేసి, అంటే ఖతార్ మీద మా అటాక్ కాదు, ఇది అమెరికా యొక్క ఎయిర్ బేస్ మీద అటాక్ అని ఇరాన్ చెప్తున్నా, ఖతార్ సోనిటీలోకి ఇరాన్ ఎంటర్ అయింది కాబట్టి ఖతార్ రిటాలియేట్ చేస్తా, ఇరాక్ రిటాలియేట్ చేస్తా, అదేవిధంగా అతి దగ్గరలో ఉన్న సౌదీ అరేబియాని ఇరాన్ టచ్ చేయలేదు. మరి ఈ 3 దేశాలు ఇవన్నీ కూడా సున్నీ దేశాలు కదా. ఎప్పుడైనా ఇరాన్ షియా దేశం, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఈ దేశాలన్నీ కూడా సున్నీ దేశాలు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి ఇరాన్ అటాక్ చేస్తాయా? అమెరికన్ ప్రెసిడెంట్ ఒక పక్కేమో వార్ ఎండ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇవన్నీ మరి ఎటు దారిస్తాయి? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాట అసలు నమ్మకూడదు. 2 వీక్స్ విండో ఇస్తాను పీస్ ప్లాన్కి అని చెప్పి ఆయన 2 డేస్ కూడా ఆగకుండా ఇరాన్ని అటాక్ చేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వార్ ఎక్స్కలేట్ అవుతుందా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కంటిన్యూ అవుతుంది. ఇరు దేశాలు కూడా ఒకదానిపైన ఒకటి మిసైల్స్ వదులుతున్నాయన్నమాట. ఈ లోపే ఆ ప్రాంతంలో మిడిల్ ఈస్ట్లో ఎయిర్ స్పేస్ కూడా కొన్ని దేశాలు కంప్లీట్గా బ్లాక్ చేసేసాయి. ఇతర దేశాల విమానాలు కానీ ఇవి రానివట్ల. కొన్ని ఎయిర్లైన్స్ కూడా వాళ్ళ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేశాయి ఈ ప్రాంతంలో. ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో కొత్త క్రైసిస్ వస్తుందని చెప్పాలి. ఈ వార్ ఎస్కలేట్ అవుతుంది. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆల్రెడీ ఖతార్, ఇరాక్ వీటిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సౌదీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో మొత్తం యుద్ధం ఇరాన్ వర్సెస్ మిడిల్ ఈస్టా, ఇరాన్ వర్సెస్ అమెరికానా, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెలా, ఈ క్వశ్చనే అందరి మధ్యలో ఉంది. అయితే ఇంకో పక్క ఇరాన్కి సపోర్ట్గా హౌతీ రెబల్స్ ఉన్నారు, హమాస్ ఉంది, హెజ్బుల్లా ఉంది. కానీ ఇవన్నీ కూడా వీక్ అయిపోయాయి. హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, హౌతీ రెబల్స్ కానీ ఇప్పుడంతా స్ట్రాంగ్గా లేరు. కానీ రీసెంట్గా హౌతీ రెబల్స్ అమెరికాకి వార్నింగ్ ఇచ్చారు, మీరు కనుక ఇరాన్ పైన తెగబడితే మేము ఇక్కడ వచ్చే మొత్తం రెడ్ సీని అటాక్ చేస్తాం, షిప్పింగ్ రూట్స్ అని అటాక్ చేస్తామని చెప్తున్నారు. కానీ హౌతీ రెబల్స్కి అంత శక్తి ఉందా? ఇరాన్ కూడా పెద్ద పెద్ద మిసైల్స్ అసలు లేవు అనమాట. అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. అప్పుడు అమెరికన్ డైరెక్ట్గా హిట్ చేసే అవకాశం ఇరాన్కి లేదు. కేవలం మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ బేసెస్ మాత్రమే ఇరాన్ హిట్ చేయగలదన్నమాట. ఈ తరుణంలో యుద్ధం ఎలా ఎస్కలేట్ అవుతుంది, యుద్ధం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.